వెల్కమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా మంది డిగ్రీ తీసుకుంటున్నారు, బీటెక్ తీసుకుంటున్నారు. ఇప్పుడు డిగ్రీ ఎందుకు తీసుకుంటున్నారంటే గవర్నమెంట్ జాబ్ సెక్టార్స్ కోసం అని కొంతమంది డిగ్రీ తీసుకుంటున్నారు. అలానే కొంతమంది సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తాం మేము అని చెప్పేసి బీటెక్ తీసుకుంటున్నారు. చాలా మంది ఇప్పుడు బీటెక్ లో ర్యాంక్ రాలేదని చెప్పి డిగ్రీ సైడ్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. డిగ్రీ అంటే కొంతమందికి ఏదో ఆ డిగ్రీగా అన్న ఫీలింగ్ లో ఉంటారు. కానీ డిగ్రీలో కూడా ఇప్పుడు మనకి కొత్త గ్రూప్స్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త గ్రూప్స్ వచ్చాయి. ఆ రెండు గ్రూప్స్ ఏంటంటే మనకు బీటెక్ తో ఈక్వల్. బీటెక్ చదివే పని లేకుండా ఆ రెండు గ్రూప్స్ లో మనం ఏది చేసినా గానీ బీటెక్ తో ఈక్వల్ గా ఉంటాం. బీటెక్ అనేది ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పడిపోయింది. అదే డేటా సైన్స్ అనేది ఫ్యూచర్ లో మనకి జాబ్స్ త్వరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటి మీద ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. ఈ డేటా సైన్స్ లో మనం ఈ రోజు ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. అసలు డేటా సైన్స్ అంటే ఏంటి, డేటాని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనే దాని గురించి మొత్తం ఈ రోజు డేటా సైన్స్ ఇంట్రడక్షన్ నేర్చుకుందాం. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ టు డేటా సైన్స్. ఇంట్రొడక్షన్ టు డేటా సైన్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్. ఈ డేటా సైన్స్ లో మనం మెయిన్ గా యూజ్ చేసే ప్రోగ్రామింగ్ ఆర్ ప్రోగ్రామింగ్. అందులో ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి మనకి డిఫైన్ డేటా సైన్స్ అండ్ బిగ్ డేటా. సెకండ్ యూనిట్ బెనిఫిట్స్ అండ్ యూసేజెస్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ బిగ్ డేటా. ఫ్యాక్ట్స్ ఆఫ్ డేటా, డేటా సైన్స్ ప్రాసెస్, హిస్టరీ అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ ఆర్ ప్రోగ్రామింగ్, గెట్టింగ్ స్టోర్డ్ విత్ ఆర్ నట్స్ అండ్ బుల్స్. వీటన్నిటి గురించి మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం డిఫైన్ డేటా సైన్స్ అండ్ బిగ్ డేటా అంటే ఏందో తెలుసుకుందాం. అసలు డేటా అంటే ఏంటి, బిగ్ డేటా అంటే ఏంటి, అసలు డిఫరెన్స్ తెలుసుకుందాం. డేటా అంటే కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్. రా ఫ్యాక్ట్స్ అంటే మనం కొన్ని డేటాని బయట నుంచి కానీ అలా తెచ్చుకుంటా ఉంటాం. ఆ డేటా మొత్తాన్ని మనం అవుట్ సైడ్ నుంచి కలెక్ట్ చేస్తాం. మొత్తం ఆ డేటాని కలెక్ట్ చేయడాన్ని, రా ఫ్యాక్ట్స్ గా ఉన్న డేటాని మొత్తం కలెక్ట్ చేయడాన్ని డేటా అంటారు. డేటా సెట్స్ కొన్ని రా ఫ్యాక్ట్స్ అన్నిటినీ కలిపి ఒక సెట్ గా ప్రిపేర్ చేసి దాన్ని డేటా సెట్ అంటారు. నెక్స్ట్ బిగ్ డేటా కొన్ని డేటా నెంబర్ ఆఫ్ డేటా సెట్స్. ఆ నెంబర్ ఆఫ్ డేటా సెట్స్ అన్నిటిని కలిపి బిగ్ డేటా అంటారు. కొన్ని డేటా సెట్స్ అన్నిటిని కలిపి ఒక ఫామ్ లో ప్రిపేర్ చేసి దాన్ని బిగ్ డేటా అంటారు. డేటా సైన్స్. డేటా సైన్స్ అంటే బిగ్ డేటాలో ఉన్న టూల్స్ అండ్ టెక్నిక్స్ ని యూజ్ చేసుకొని మనం బిగ్ డేటాని ప్రోగ్రామింగ్ లో చేసి దాన్ని డేటా సైన్స్ అంటారు. నెక్స్ట్ డేటా సైంటిస్ట్. డేటా సైంటిస్ట్ హూ కెన్ ఆపరేట్స్ టూల్స్ అండ్ టెక్నిక్స్. టూల్స్ అండ్ టెక్నిక్స్ ని ఎవరైతే ఆపరేట్ చేస్తారో వాళ్ళని డేటా సైంటిస్ట్ అంటారు. నెక్స్ట్ టాపిక్ బెనిఫిట్స్ అండ్ యూసేజెస్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ బిగ్ డేటా. బెనిఫిట్స్ చూద్దాం ఫస్ట్. టు అనలైజ్ ద డేటా అండ్ ఐడెంటిఫై ద యూజర్ మైండ్ సెట్. మనం అనలైజ్ చేయగలం డేటాని. ఈ డేటా ఎలా ఉంది అనే దాన్ని, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, డేటా ఎలా ఉంది అనే దాన్ని మనం అనలైజ్ చేసుకోగలం. అలానే యూజర్ ఒక మైండ్ సెట్ ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం. నెక్స్ట్ యూజర్స్. యూజర్స్ లో కమర్షియల్ అండ్ నాన్ కమర్షియల్ అని చెప్పి రెండు ఉంటాయండి. అందులో కమర్షియల్ వచ్చేసరికి ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ బిజినెస్ పర్పస్ టు ఐడెంటిఫై రిలేషన్. దీన్ని బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేస్తారండి. బిజినెస్ పర్పస్ లో ఏది ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ రిలేషన్ అనే దాని కోసం యూజ్ చేస్తారు. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాటిల్లో యూజ్ చేస్తారండి ఎక్కువగా. నాన్ కమర్షియల్ రిలేషన్స్ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ బిజినెస్ పర్పస్, యూజ్డ్ ఇన్ ఓన్లీ ఐడెంటిఫై రిలేషన్. నాన్ కమర్షియల్ వచ్చేసరికి మనం బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేయమండి, ఓన్లీ రిలేషన్ కోసం మాత్రమే యూజ్ చేస్తాము. దానికి ఒక ఎగ్జాంపుల్స్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫీసెస్. గవర్నమెంట్ ఆఫీసెస్ లో అందరికీ ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో ఒక పాస్వర్డ్ పెడతామండి. ఆ పాస్వర్డ్ మనం అందరికీ చెప్పలేం. అది బిజినెస్ అకౌంట్ అవి ఏదైనా కావచ్చు. మనం ఆ పాస్వర్డ్ అందరికీ చెప్పలేము. ఒకవేళ మనం చెప్పామంటే వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు. అదే గవర్నమెంట్ సెక్టార్స్ కి వచ్చేసరికి ఆ పాస్వర్డ్ ని మనం అక్కడ ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే యూజ్ చేయగలరు కమర్షియల్ గా. అది ఎడ్యుకేషనల్ పర్పస్ కి గవర్నమెంట్ ఆఫీసెస్ లో మాత్రమే యూజ్ చేస్తారండి. ఆటోమేషన్ అంటే ఏం లేదండి. మనం ప్రెజెంట్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళా అదే ఫామ్ లో మనం వేరే ప్రాజెక్ట్ కి కానీ లేదంటే ఆ ప్రాజెక్ట్ కి కానీ అదే ఫామ్ లో మనం రిపీట్ చేయాలనుకుంటే మనం ఆటోమేషన్ అనే దాన్ని క్లిక్ చేస్తామండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఆర్ నట్స్ అండ్ బోల్ట్స్ అంటామండి. ఆర్ నట్స్ అండ్ బోల్ట్స్ లో 7 టాపిక్స్ ఉంటాయండి మనకి. అందులో ఎంటర్ డేటాని ఎంటర్ చేయటం, ఎవాల్యుయేషన్, ఆర్ నట్స్ అండ్ బోల్ట్స్. ఈ ఆర్ నట్స్ అండ్ బోల్ట్స్ లో టైప్స్ ఉంటాయండి. వెక్టార్, మ్యాట్రిక్స్, లిస్ట్, ఫ్యాక్టర్స్,
డేటా ఫ్రేమ్ అనే 5 ఉంటాయండి 6 ఆబ్జెక్ట్స్ లో. దాన్ని నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మిస్ అయిన వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నేమ్స్ ఎలా ఇచ్చుకోవాలి, సమ్మరీ ఎలా చేయాలి, దాన్ని టేబుల్ ఫామ్ లో ఎలా చేయాలనే దాని గురించి ఇక్కడ తెలుసుకుందామండి. ఇప్పుడు ఆరు ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకుందామండి. 6 ఆబ్జెక్ట్స్ లో మొత్తం 5 టైప్స్ అండి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద మీకు 6 ఆబ్జెక్ట్స్ లో వెక్టార్స్, మ్యాట్రిక్స్, లిస్ట్, ఫ్యాక్టర్, డేటా ఫ్రేమ్ అండి. వీటిలో మనకి ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా ముందు మీరు ఆర్ అనే ప్రోగ్రామ్ ని ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఆర్ అనే ప్రోగ్రామ్ అవైలబుల్ గా ఉంటే ఓకే అండి. ఆల్రెడీ చూడండి నా దాంట్లో ఆర్ అనే ప్రోగ్రామ్ ఆల్రెడీ అవైలబుల్ లో ఉందండి. ఒకవేళ ఎవరికైతే అవైలబుల్ లో లేదో వాళ్ళు గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి ఆర్ స్టూడియో డౌన్లోడ్ అని కొట్టండి. లేదంటే ఆర్ ప్రోగ్రామ్ డౌన్లోడ్ అని కొట్టినా కానీ మీకు ఒక లింక్ అయితే వస్తుందండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుందండి. డౌన్లోడ్ ఆర్ ప్రోగ్రామింగ్ అని కనబడుతుంది. ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్ గా అది పైన మీకు డౌన్లోడ్ సింబల్ డౌన్లోడ్ కనిపిస్తా ఉంటుందండి. అది క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయినాక మీకు నెక్స్ట్ అనే ఆప్షన్స్ కనబడతాయండి. మీరు అన్ని నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆటోమేటిక్ గా నెక్స్ట్ క్లిక్ చేస్తా ఉండండి. అన్ని లాస్ట్ కి అది మీకు ఒక టైం కనిపిస్తుందండి. ఆ టైం ఫినిష్ అయ్యేదాకా లోడింగ్ ఉంటే అది మీకు ఫినిష్ అనే ఆప్షన్ చూపిస్తుందండి. ఫినిష్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఆర్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. లేదు అనుకుంటే మీరు విజువల్ స్టూడియోలో కూడా చూసుకోవచ్చండి. ఈ విజువల్ స్టూడియోలో ఎలా చూసుకోవాలి, ఆర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ ఇది ఆల్రెడీ ఆర్ ప్రోగ్రామ్ ఇన్స్టాలింగ్ లో ఉన్న వాళ్ళు చూడండి. ఇదండి ఆర్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేయండి. దీన్ని మ్యాక్సిమైజ్ అంటారండి. ఇది మినిమైజ్, ఇది మ్యాక్సిమైజ్ అండి. ఇప్పుడు నేను నా దాంట్లో మ్యాక్సిమైజ్ చేశానండి. నేను ఫస్ట్ వెక్టార్స్ అండి. మనం వెక్టార్ గురించి తెలుసుకున్నాం. చూడండి ఇక్కడ నేను మినిమైజ్ చేశానండి. ఇక్కడ నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. నేను నోట్ ప్యాడ్ అనే సాఫ్ట్వేర్ నేను ఓపెన్ చేశానండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏమన్నాయండి ఇదండి మనకి వెక్టార్, మ్యాట్రిక్స్, లిస్ట్, డేటా ఫ్రేమ్, ఫ్యాక్టర్స్ ఇవి ఉంటాయండి మనకి. చూడండి ఫస్ట్ మనం వెక్టార్ అంటే ఏందో నేర్చుకుందాం అండి. వెక్టార్ వెక్టార్ ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు మనం ఇదిగోండి ఆర్ ప్రోగ్రామింగ్ ఆల్రెడీ మన దాంట్లో ఉంది కదండి. ఇదిగోండి వెక్టార్ అంటే మనం ఏదైనా సరే ఒక ఫంక్షన్ ని చేసేటప్పుడు సపోజ్ నేమ్స్ తీసుకుందామండి. నేమ్స్ కానీ నెంబర్స్ కానీ ఏదైనా అండి మన ఇష్టం. మనం ఒక వెక్టార్ ప్రోగ్రామ్ చేసే ముందు వెక్టార్ నేమ్ అనేది మనం ఇక్కడ రన్ చేయాలండి. ఇదిగోండి ఇప్పుడు నా వెక్టార్ నేమ్ వచ్చేసరికి వి అని తీసుకున్నానండి. నేను వి లెస్ దాన్ మైనస్ సి ఆఫ్ అనే ఫంక్షన్ లో సి ఆఫ్ ఇప్పుడు నాకు 1:100 నెంబర్స్ కావాలండి. 1 to 100 నెంబర్స్ ఎలా రావాలి అవి చూడండి. 1:100 బ్రాకెట్ క్లోజ్ అండి. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టి ఇప్పుడు మనకి వి అనే ఫంక్షన్ లో 100 నెంబర్స్ ఉన్నాయండి. మనకి 100 నెంబర్స్ నాకు ఇప్పుడు కనిపించాలండి. దానికి మనం వి అనే ప్రోగ్రామ్ వి అనే ఫంక్షన్ ని వాడతామండి. ఇదిగోండి వి క్లిక్ చేసి ఆటోమేటిక్ ఎంటర్ క్లిక్ చేస్తే మనకు 1 to 100 నెంబర్స్ కనపడతాయండి. చూడండి వెక్టార్ ఫంక్షన్స్ ఎలా రాయాలో చూద్దామండి. వెక్టార్ ఫంక్షన్స్ ని మనం ఫస్ట్ వెక్టార్ అంటే మీకు నేమ్ ఏదైనా ఇచ్చుకోండి. అది మీ ఇష్టం అండి. కాకపోతే వెక్టార్ కి అయితే మాత్రం నేమ్ కంపల్సరీగా ఇవ్వాలండి. మీరు నేమ్ ఇవ్వలేదు అంటే ఆ వెక్టార్ ఆ ప్రోగ్రామ్ మీకు రన్ అవ్వదండి. చూడండి నేను నా వెక్టార్ కి వి అనే నేమ్ ఇస్తున్నానండి. వి లెస్ దాన్ మైనస్ సి ఆఫ్ 1, 2, 3, 4 అనే నెంబర్స్ ఇచ్చానండి. నేను ఎంటర్ ప్రెస్ చేశానండి. ఇప్పుడు మనకు ఆ 1, 2, 3, 4 అనే నెంబర్స్ రావాలి అంటే మనం ఏం ప్రెస్ చేయాలంటే మనం ఏదైతే నేమ్ ఇచ్చి ఉంటాం కదండి ఆ నేమ్ ప్రెస్ చేయండి. నేను ఇక్కడ వి అనే నేమ్ ఇచ్చానండి. ఆ విని ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఆ విని ప్రెస్ చేసి ఎంటర్ క్లిక్ చేసి ఆటోమేటిక్ గా నాకు 1, 2, 3, 4 అనే నెంబర్స్ వచ్చాయి చూసుకోండి.
నెక్స్ట్ ఇలా కాదు ఇక్కడ అంటే 4 నంబర్స్ ఈజీగా వచ్చినాయి. నాకు మల్టిపుల్ నంబర్స్ ఉంటాయి. నేను మల్టిపుల్ నంబర్స్‌ని ఎలా తీసుకోవాలి అనే దాని గురించి కొంతమంది డౌట్ అండి. అది కూడా చెప్తానండి. ఇప్పుడు నాకు 100 నంబర్స్ కావాలి. నేను ఎలా తీసుకోవాలి? ఇన్ని 100 నంబర్స్ నేను ఎంటర్ చేయాలా అనుకుంటారండి. అవసరం లేదండి. చూడండి ఇక్కడ వి లెస్ దాన్ మైనస్ సి ఆఫ్ ఇక్కడ మీరు విఏ కాదండి. మీ ఇష్టం వచ్చిన నేమ్ తీసుకోండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. జాగ్రత్తగా చూడండి. వి లెస్ దాన్ మైనస్ సి ఆఫ్ 1:100 అన్నానండి నేను. చూడండి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేశానండి. ఇక్కడ నాకు 1:100 నంబర్స్ కావాలండి. 1-100 నంబర్స్ కావాలి. ఎలా తీసుకోవాలి? ఇప్పుడు నాకు 1-100 నంబర్స్ ఎలా రావాలి అంటే, ఇక్కడ నేను రాసిన ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో వి అనేది, ఆ వి అనేదాన్ని ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా 1-100 నంబర్స్ వచ్చాయి. చూడండి ఇక్కడ. ఇది ఎంతో సింపుల్ ప్రాసెస్ అండి. ఈ 1-100లో నాకు 58 అనే నంబర్ కావాలండి. చూడండి వి స్క్వేర్ బ్రాకెట్ నాకు 58 కదండి అడిగింది. ఇదిగోండి 58 బ్రాకెట్ క్లోజ్ చేశానండి. ఎంటర్. చూసారు కదండి. ఇదిగోండి 58 ఎంత సింపుల్ గా ఉందో. నెక్స్ట్ వెక్టర్ ఫంక్షన్ నేర్చుకుందామండి మనం. వెక్టర్ అంటే ఇది వెక్టర్ ఫంక్షన్ నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు వెక్టర్ అంటే ఏం లేదండి. చాలా ఈజీ ప్రాసెస్. మనం ఈ యొక్క ఫంక్షన్ లెస్ దాన్ మైనస్ సి ఆఫ్ అనే ఒక ఫంక్షన్ నేర్చుకున్నారంటే అది చాలా ఈజీగా ఉంటుందండి. ఆర్ ప్రోగ్రామింగ్ అనేది. నెక్స్ట్ మ్యాట్రిక్స్ అనే ఫంక్షన్ నేర్చుకున్నామండి. చూడండి వెక్టార్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ ఎలా చేయాలి? మ్యాట్రిక్స్ ఫంక్షన్ ఎం లెస్ దాన్ మైనస్ ఎంఏ కాదండి. మీ ఇష్టం అండి. ఆ ఫస్ట్ నేమ్ మాత్రం మీకు ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చండి. మిమ్మల్ని ఎవరో క్వశ్చన్ చేయరు. మీకు ఎందుకు నేమ్ ఇచ్చారని. మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోండి. కాకపోతే ఇక్కడ ఫంక్షన్ వచ్చేసరికి లెస్ దాన్ మైనస్ ఇక్కడ సి అనే ఫంక్షన్ వాడని చూడండి వెక్టార్ లో. కానీ ఇక్కడ మనం మళ్ళీ ఫంక్షన్ మారుస్తున్నాం అండి. మ్యాట్రిక్స్ అనే ఫంక్షన్ వాడుతున్నాం. మ్యాట్రిక్స్ ఆఫ్ ఇక్కడ వి కామా నేను వెక్టార్ నేమ్ ఏదైతే ఇచ్చానో అదండి. వి కామా ఎన్ రో ఈక్వల్ టు 2 కామా ఎన్ కాలం ఈక్వల్ టు 2 బ్రాకెట్ క్లోజ్ చేశానండి. ఎంటర్ ప్రెస్ చేశానండి. చూడండి ఇక్కడ ఎర్రర్ చూపించింది. ఎర్రర్ ఎందుకు చూపించిందండి అంటే చూడండి ఇక్కడ డేటా లెంత్ అనేది నేను 100 నంబర్స్ కి ఇచ్చానండి. 100 నంబర్స్ ఎన్ రో ఈక్వల్ టు 2 ఎన్ కాలం ఈక్వల్ టు 2 అంటే 2/2 మ్యాట్రిక్స్ ఇక్కడ రాదు కదండి. కాబట్టి ఇది చూడండి మళ్ళీ వి లెస్ దాన్ మైనస్ సి ఆఫ్ 1:4 ఎంటర్ అండి. చూడండి దీనికి ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి. 2/2 మ్యాట్రిక్స్ దీనికి వస్తుంది కదండి. చూడండి ఎం లెస్ దాన్ మైనస్ సి ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ లెస్ దాన్ మైనస్ మ్యాట్రిక్స్ ఆఫ్ వి కామా ఎన్ రో ఈక్వల్ టు 2 కామా ఎన్ కాలం ఈక్వల్ టు 2 అండి. నేను బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అండి. ఇక్కడ ఎం అనే దాన్ని ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా మ్యాట్రిక్స్ ఫామ్ వచ్చింది. చూడండి ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ సెకండ్ కాలం ఫస్ట్ రో ఫస్ట్ కాలం సెకండ్ రో ఫస్ట్ కాలం అని ఇక్కడ చూపిస్తుంది. చూడండి నేను ఇక్కడ మనకు చూపిస్తుంది. ఫస్ట్ రో ఫస్ట్ కాలం సెకండ్ ఫస్ట్ రో సెకండ్ కాలం సెకండ్ రో ఫస్ట్ కాలం సెకండ్ రో సెకండ్ కాలం అని చూపిస్తుంది కదండి. ఇక్కడ అలానే చూపిస్తుంది. ఇక్కడ రాలేదు అని చాలా మందికి డౌట్ ఉంటుందండి. ఇక్కడ రాలేదంటే మనకి ఇక్కడ నెంబర్స్ చాలా లెందీ ఉన్నాయండి. 100 నెంబర్స్ ఉన్నాయి. 100 నెంబర్స్ అంటే మీకు ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ కావాలి. నేను చూడండి ఇక్కడ 2 ఎన్ రో ఈక్వల్ టు 2 ఎన్ కాలం ఈక్వల్ టు 50 అని కూడా చూడండి. ఖచ్చితంగా మీకు రాకపోతే నన్ను అడగండి అండి. ఆ రోజు నాకు కామెంట్ లో పెడితే నేను దాన్ని వెక్టార్ ఎంత ఇదో చాలా మంది అనుకుంటారండి. ప్రోగ్రామ్ చేయాలి. ఆర్ ప్రోగ్రామింగ్ అంటే ఎంత కష్టంగా ఉండిద్దో బీటెక్ వాళ్ళతో ఈక్వల్ గా ఉండిద్ది అంటారు. బీటెక్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. మనకి ఎందుకురా బాబు అనుకుని చాలా మంది అనుకుంటారండి. కానీ ఆర్ ప్రోగ్రామింగ్ అనేది చాలా ఈజీ అండి. చూసారు కదండి. ఇప్పుడు నేను ఏం టైప్ చేయలేదండి. ఇప్పుడు వి ఆఫ్ చూడండి వి లెస్ దాన్ మైనస్ సి ఆఫ్ ఇక్కడ 1, 2, 3, 4 అండి. బ్రాకెట్ క్లోజ్ చేశానండి.
ఎంటర్ కొట్టాను. అనే ఫంక్షన్ రాసానండి. ఎంటర్ కొట్టా. చూడండి మనకి ఇలా రాసినా వస్తాయి. మనకు మల్టిపుల్ నంబర్స్ కావాలంటే మైనస్ సి ఆఫ్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసి ఇక్కడ మీరు మీకు ఇష్టం వచ్చిన వేరియబుల్స్ నేమ్స్ ఏదైనా మీరు తీసుకోవచ్చండి. అది వెక్టార్ నేమ్ వచ్చేసి అది మీ చాయిస్ అండి. ఏదైనా తీసుకోండి. కానీ మీరు ఆ వెక్టార్‌కి నేమ్ ఇవ్వండి. నేమ్ ఇవ్వకపోతే ఆ ఫంక్షన్ రన్ అవ్వదండి. మీరు వెక్టార్‌కి నేమ్ ఇచ్చి దాన్ని సి ఆఫ్ అనే లెస్ థాన్ మైనస్ సి ఆఫ్ అనే ఫంక్షన్‌లో రాయండండి. ఇప్పుడు నాకు ఇవి 100 నంబర్స్‌లో పర్టిక్యులర్‌గా 55 అనే నంబర్ రావాలండి. దానికి ఏం చేస్తున్నానో చూడండి. బ్రాకెట్ చూడండి నేను పైన మామూలు ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టలేదు. పైన నార్మల్ బ్రాకెట్స్ పెట్టానండి. ఇక్కడ వచ్చేసరికి చూడండి స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేశానండి. నాకు 85 అనే నంబర్ కావాలండి ఇప్పుడు. 85 అనండి. స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేశానండి. ఎంటర్. లెస్ దాన్ స్క్వేర్ బ్రాకెట్ 56 అండి. చూడండి ఎన్ఏ అని ప్రెస్ చేస్తున్నాను. అంటే అక్కడ ఫంక్షన్ రాంగ్ అండి. అది చూసుకోండి. ఇలా ప్రెస్ చేస్తే రావట్లేదు అని చాలా మంది అనుకుంటారండి. కానీ ఇక్కడ చూడండి. ఇక్కడ నేను నేమ్ ఇస్తున్నానండి. వి లెస్ దాన్ మైనస్ సి ఆఫ్ 1:67 పెట్టాను. 76 అండి. చూడండి. చూడండి. ఇలా ఎందుకు రావట్లేదు అని చెప్పి చాలా మంది స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి రావట్లేదు అని అనుకుంటా ఉంటారండి. కానీ ఖచ్చితంగా వస్తదండి. మీరు కరెక్ట్ ఫామ్‌లో దాన్ని రాస్తున్నారండి. నెక్స్ట్ ఇక్కడ నార్మల్‌గా మీకు సింగిల్ నంబర్ కావాలి అనుకున్నారంటే అదిగోండి చూడండి. సింగిల్ నంబరే మీకు కావాలనుకుంటే అదండి సింగిల్ నంబర్ ప్రెస్ చేయండి. అంతేగాని మీరు మల్టిపుల్ చాయిస్‌లో క్లిక్ చేస్తే రాదండి. ఇక్కడ రాలేదు అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఇక్కడ రాలేదు అంటే ఇక్కడ మనం తీసుకున్న వెక్టార్ ఫంక్షన్ ఇది అయిపోయిందండి. ఇందాక ఇక్కడితో ఇది క్లోజ్ అయిపోయిందండి. మనం మళ్ళీ ఇక్కడ 1:1-4 వరకే తీసుకున్నాం. ఇక్కడ 1-4లో 85, 56 అనే నంబర్స్ లేవండి. అందుకే మనకి ఈ ఫంక్షన్ రాలేదు. అలా చాలా మంది ఏంది మాకు ఫంక్షన్ రాలేదు. నేను ఆల్రెడీ చేశాను గదా! అనే కన్‌ఫ్యూజన్‌లో ఉంటారండి. కావాలంటే ఇక్కడ చూడండి మళ్ళీ చేసి చూపిస్తాను. లెస్ థాన్ మైనస్ సి ఆఫ్ 1:100 అండి. దాన్ని చూడండి ఎంటర్ కొట్టాను కదండీ! ప్రెస్ చేశాను. ఆటోమేటిక్‌గా మనకు 100 నంబర్స్ వచ్చినాయి. ఈ 100లో నాకు 88 కావాలండి చూడండి. స్క్వేర్ బ్రాకెట్ 88 అని క్లిక్ చేశానండి నేను. స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేశాను. ఎంటర్. చూసారా మనకి 88 కావాలంటే 88 వచ్చిందండి. ఇప్పుడు మ్యాట్రిక్స్ అంటే ఏంది? చూడండి ఇక్కడ. మ్యాట్రిక్స్ మ్యా ఇక్కడ ఈ నంబర్స్‌ని మ్యాట్రిక్స్ ఫార్మ్‌లో ఎలా తీసుకోవాలి అనే దాని గురించి చూద్దామండి ఇప్పుడు. రైట్ డ్రాగ్ రైట్ డ్రాగ్